క్రియేటింగ్ డమ్మీ కంటెంట్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్లో డెవెల్ మాడ్యూల్ వాడి డమ్మీ కంటెంట్ సృష్టించడం నేర్చుకుంటాము. ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్, డ్రూపల్ 8 మరియు ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్ వాడుతున్నాను. మీ ఎంపిక ప్రకారం ఏ వెబ్ బ్రౌజర్ అయినా వాడవచ్చు. డ్రూపల్ సైట్ ని నిర్మించే ముందు మన వద్ద చాలా కంటెంట్ ఉండాలి. ఇది లేఅవుట్స్, వ్యూస్ మరియు డిజైన్స్ ను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. కానీ నిజమైన కంటెంట్ వాడరాదు. ఒక కంటెంట్ టైప్ లేదా ఫీల్డ్ మార్చవలసి ఉంటుంది. సమస్య ఏమిటంటే నిజమైన కంటెంట్ సవరించాల్సి ఉంటుంది. దానివల్ల సమయం వృధా అవుతుంది. కానీ ఈ సోపానం చాలా ముఖ్యం. కంటెంట్ టైప్ మనకు కావలసిన విధంగా పనిచేస్తుందో లేదో పరీక్షించాలి. ఇప్పటి వరకు కొన్ని రకాల ఫీల్డ్స్ ను మాత్రమే తెలుసుకున్నాము. ఇది సిన్సినాటి నోడ్. సిన్సినాటి గ్రూప్ వారు సమావేశాల కోసం ఒక రుసుము వసూలు చేయాలనుకుంటున్నారు. సైట్ పై దీనిని పెడదామనుకుంటున్నారు. డబ్బు కోసం ఒక డెసిమల్ లేదా పూర్ణాంకం వాడవచ్చు. మీరు ఒక ఇంటిజర్ ని ఎన్నుకున్నారు ఎందుకంటే వాళ్ళు $10 మాత్రమే వసూలు చేశారు. కానీ తర్వాత $10.99 వసూలు చేయడానికి నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మనం ఇబ్బందులలో ఉన్నాము. ఇదివరకే కంటెంట్ ను జోడించాక ఒక ఇంటిజర్ ను డెసిమల్ లోకి మార్చడం సాధ్యం కాదు. కాబట్టి ఈ విషయాలకు ముందే ప్రణాళిక అవసరం. కొంత నకిలీ కంటెంట్ వాడి దీనిని పరీక్షించవచ్చు. పరీక్షలతో వీటిని సులభంగా చేర్చవచ్చు మరియు సులభంగా తొలగించవచ్చు. గుర్తుంచుకోండి, వందల కొద్దీ నిజమైన కంటెంట్లు అవసరం లేదు. కొంత నకిలీ కంటెంట్ మాత్రమే కావాలి. ఈ సమస్యకు పరిష్కారము డెవెల్ మాడ్యూల్. drupal.org/project/devel వద్దకు వెళ్ళండి. ఇప్పటిదాకా మాడ్యూల్స్ గురించి చర్చించలేదు మరియు ఇంకా డ్రూపల్ వెబ్సైట్ విస్తరించలేదు. రాబోయే ట్యుటోరియల్స్ లో వీటిని చూద్దాం. కానీ ఇక్కడ డెవెల్ మాడ్యూల్ ఎలా ఇన్స్టాల్ చేయాలో మరియు వాడాలో నేర్చుకుందాం. ఇది డెవెల్ మాడ్యూల్ యొక్క శక్తి గురించి కొంత అవగాహన ఇస్తుంది. కిందికి స్క్రోల్ చేసి డౌన్లోడ్ సెక్షన్ ని లొకేట్ చేయండి. ఈ స్క్రీన్ చాలా భిన్నంగా ఉండవచ్చు. Drupal 8.x వర్జన్ ఆకుపచ్చ క్షేత్రంలో ఉండవచ్చు కనుక దానిని క్లిక్ చేయడం నిర్ధారించుకోండి. లేకపోతే డెవలప్మెంట్ రిలీజ్ క్లిక్ చేయండి. ఇందుకోసం రెండు మార్గాలు ఉన్నాయి. దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు కానీ అది మన డెస్క్ టాప్ పై చాలా అనవసరమైన ఫైల్స్ సృష్టిస్తుంది. లేదా రైట్ క్లిక్ చేయవచ్చు. మన బ్రౌజర్ పై ఆధారపడి కాపీ లింక్ లేదా కాపీ లింక్ లొకేషన్ ని చూస్తారు. రెండు మార్గాలలో టార్ ఫైల్ లేదా జిప్ ఫైల్ క్లిక్ చేయండి. కానీ ఈ డెవ్ ఫైల్ పై క్లిక్ చేయకండి ఎందుకంటే అది పనిచేయదు. ఇవి అసలు ఫైళ్లకు లింకులు. అవి మీకు దొరకగానే సైట్ వద్దకు రండి. ఎక్స్టెండ్ క్లిక్ చేసి ఆపై ఇన్స్టాల్ న్యూ మాడ్యూల్ క్లిక్ చేయండి. URL ని ఇన్స్టాల్ ఫ్రమ్ ఏ URL ఫీల్డ్ లో పేస్ట్ చేయండి. ఇంటర్నెట్ కనెక్షన్ బాగా ఉంటే URL నుండి ఇన్స్టాల్ చేయవచ్చు. లేకపోతే మీ సౌలభ్యం కోసం డెవెల్ ప్యాకేజీ ఈ పేజీలో కోడ్ ఫైల్స్ లింక్ లో ఇవ్వబడింది. చూస్ ఫైల్ ఎంపికను వాడి దానిని డౌన్లోడ్ మరియు అప్లోడ్ చేయండి. చివరిగా ఇన్స్టాల్ క్లిక్ చేయండి. ఎనేబుల్ న్యూలీ యాడెడ్ మాడ్యూల్స్ క్లిక్ చేయండి. కోర్ పదాన్ని తగ్గించడానికి దానిపై క్లిక్ చేసి తర్వాత క్రిందికి స్క్రోల్ చేయండి. డెవలప్మెంట్ బ్లాక్ క్రింద డెవెల్ మరియు డెవెల్ జనరేట్ కనిపిస్తుంది. ప్రస్తుతం వేరే వాటిని పట్టించుకోకండి. డెవెల్ మరియు డెవెల్ జనరేట్ కు చెక్ మార్క్ పెట్టి ఆపై క్రిందికి స్క్రోల్ చేసి ఇన్స్టాల్ క్లిక్ చేయండి. Drupal లో ఎల్లప్పుడూ సేవ్, ఇన్స్టాల్ మొదలైన వాటిని క్లిక్ చేయడం నిర్ధారించుకోండి. 2 మాడ్యూల్స్ హావ్ బీన్ ఎనేబుల్డ్ అనే ఆకుపచ్చ సందేశం రావాలి. ఎరుపు రంగు జాగ్రత్త సందేశాన్ని చూసి ఆందోళన చెందకండి. అది ఒక తీవ్రమైన లోపం కానంత వరకు పర్వాలేదు. మొత్తం కంటెంట్ యొక్క గుత్తిని ఉత్పత్తి చేయడానికి కాన్ఫిగరేషన్ క్లిక్ చేయండి. ఆపై ఎడమవైపు ఉన్న జనరేట్ కంటెంట్ లింక్ పై క్లిక్ చేయండి. అవసరమైన టెస్టింగ్ చేయడానికి మనకు కావలసిన చాలా కంటెంట్ ఉత్పత్తి చేయగలం. ఈవెంట్స్ మరియు యూజర్ గ్రూపులు ఎన్నుకుందాం ఎందుకంటే ఈ రెండు కంటెంట్ రకాలు పరీక్షించాలి. ఇక్కడ డిలీట్ ఆల్ కంటెంట్ ఇన్ థీస్ కంటెంట్ టైప్స్ బిఫోర్ జనరేటింగ్ న్యూ కంటెంట్ ని గమనించండి. ఇది నకిలీ కంటెంట్ తొలగించుటకు ఒక చెక్ మార్క్ పెట్టి 0 నోడ్స్ ఉత్పత్తి చేద్దాం. అది
అన్ని ఈవెంట్స్ మరియు యూజర్ గ్రూప్స్ ను తొలగిస్తుంది. మనం సృష్టించినవి కూడా ఇందులో ఉంటాయి. ఉదాహరణకు దీని వలన సిన్సినాటి యూజర్ గ్రూప్ కూడా తొలగించబడేది. దీనిని అన్చెక్ చేసి 50 నోట్స్ జనరేట్ చేద్దాం. ఒక సంవత్సరం వెనక్కి వెళ్ళండి. నోట్స్ లో కామెంట్స్ లేవు. మాక్సిమం నంబర్ ఆఫ్ వర్డ్స్ ఇన్ టైటిల్స్ ని 2 కు మార్చండి. అలా చేయకపోతే చాలా పొడవైన లారెమ్ ఇప్సమ్ టెక్స్ట్ ఉత్పత్తి అవుతుంది. జనరేట్ క్లిక్ చేస్తే వెంటనే ఒక సక్సెస్ మెసేజ్ వస్తుంది. అది పనిచేస్తుందని కనుగొనేందుకు కంటెంట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ 50 కొత్త నోట్స్ యొక్క జాబితా ఉంది. సగం ఈవెంట్స్ మరియు సగం యూజర్ గ్రూప్స్. ఏ ఒక్క దానిపై క్లిక్ చేస్తే డెవెల్ చాలా టెక్స్ట్ డిస్క్రిప్షన్ రూపంలో మరియు ఒక ఈవెంట్ లోగోని జనరేట్ చేస్తుంది. ఒక నకిలీ ఈవెంట్ వెబ్సైట్ మరియు ఒక డేట్ ఏదో ఒక యూజర్ గ్రూప్స్ స్పాన్సర్ గా మరికొన్ని ఈవెంట్ టాపిక్స్ ఎంచుకోబడినవి. మన సైట్ కు కావలసిన లేఅవుట్స్, వ్యూస్ మరియు ఇతరమైనవి అన్ని మన సైట్ లో చేర్చవచ్చు. డెవెల్ నకిలీ కంటెంట్ ఉత్పత్తి చేయడం ద్వారా చాలా సమయం వృధా కాకుండా సహాయపడుతుంది. ఇది డ్రూపల్ యొక్క గొప్ప లక్షణం. దీనిని drupal.org వద్ద మాడ్యూల్ నుండి డౌన్లోడ్ చేయవచ్చు. వీటిని కాంట్రిబ్యూటెడ్ మాడ్యూల్స్ అంటారు. దీని గురించి తర్వాత నేర్చుకుంటారు. దీనితో ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాము. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది డెవెల్ మాడ్యూల్ వాడి నకిలీ కంటెంట్ సృష్టించడం. ఈ వీడియోని ఆక్వియా మరియు ఓఎస్ ట్రైనింగ్ నుండి స్వీకరించి స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఐఐటి బాంబే సవరించినది. ఈ లింక్ లో ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశము. వీడియోని డౌన్లోడ్ చేసి చూడండి. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు దయచేసి మాకు రాయండి. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు NMEICT హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మరియు NVLI సాంస్కృతిక మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం నిధులను సమకూరుస్తున్నాయి. ఈ రచనకు సహాయపడిన వారు చైతన్య మరియు మాధురి. ధన్యవాదములు.